సో హాయ్ అండి అందరికీ. మేము ఎప్పటినుంచో అనుకుంటున్నాం మా మెయిన్ ప్రాజెక్ట్ ఏంటిదంటే న్యాచురల్ ఫార్మింగ్. ఆ న్యాచురల్ ఫార్మింగ్ అనేది ఇన్ని రోజులు మాకు కొంచెం కరెంట్ ప్రాబ్లం ఉండడం వల్ల మేము చేయలేకపోయినాము. ఇప్పుడు ఏంటిదంటే మాకు ఇక్కడ కరెంట్ వచ్చేసింది, ఇంకా వాటర్ వచ్చేసినాయి. ఇప్పుడు ఈ వర్షాకాలం రాగానే మేము మా ఫైలర్ మోడలు ఇంకా మనం న్యాచురల్ వెజిటేబుల్స్ అవన్నీ మేము ఇక్కడ ఫార్మింగ్ చేద్దాం అనుకుంటున్నాం. ఇప్పుడు మీరు చూసుకుంటే మనకి ఒక మొక్క పెరిగి షేకి రావాలంటే దానికి మనము ఎట్లా మెయింటైన్ చేయాలి, ఏం చేయాలి అనేసి వీటి మొత్తంలో ఒక 7 స్టెప్స్ ఉంటాయి. ఆ 7 స్టెప్స్ ఏంటిదో ఇప్పుడు మనం చూద్దాము. ఫస్ట్ వచ్చేసి ఏంటంటే సాయిల్ ప్రిపరేషన్ అనేది మనం కరెక్ట్ చేసుకోవాలి. ఇంకా మనం సెకండ్ చూసుకుంటే సోయింగ్ అండ్ ప్లాంటింగ్. ఇంకా మనకి థర్డ్ చూసుకుంటే ఇరిగేషన్. ఇంకా మనం ఫోర్త్ చూసుకుంటే వేడింగ్. ఇంకా మనకి అన్నిట్లలో మెయిన్ ఏంటిదంటే పెస్ట్ అండ్ డిసీజెస్ ఇవి అనేది మనం మంచిగా కంట్రోల్ చేసుకోవాలి. దాని తర్వాత మనకి హార్వెస్టింగ్, స్టోరేజ్ మనం ఎట్లా హార్వెస్ట్ చేసుకోవాలి, ఎట్లా స్టోరేజ్ చేసుకోవాలి అనేది పూర్తిగా ఈ వీడియోలో మనం చూద్దాము. మనం ఈ 7 స్టెప్స్ యూజ్ చేయడం వల్ల మనకి మొక్కకి ఈల్డ్ అనేది మంచిగా వస్తుంది. ఈల్డ్ అంటే మనకి దిగుమతి అనేది మంచిగా వస్తుంది. అసలు మనం ఈ 7 స్టెప్స్లలో అసలు ఈ 7 స్టెప్స్ మనం ఎందుకు యూజ్ చేయాలనేది మనం ఈ వీడియోలో చూద్దాము. ఫస్ట్ స్టెప్ చూసుకుంటే సాయిల్ ప్రిపరేషన్ అనమాట. సాయిల్ ప్రిపరేషన్లో ఏంటిదంటే మనం భూమిని పుల్ల చేసుకోవాలి. మనం ఇప్పుడు మనం ఏ మొక్క వేస్తున్నామో దానికి తగ్గట్టు మనం భూమిని మెయింటైన్ చేసుకోవాలి. ఇప్పుడు మనం మనుషులం అనుకో, మన అక్కడ పైసలు ఉంటాయి కాబట్టి మనం బయటికి పోయి ఫుడ్ అనేది కొనుక్కుంటాము. కానీ ప్లాంట్కి ఏంది, ప్లాంట్కి అసలు ఏం కొనలేదు. అది మనకి ఏది అది కోరుకునేది ఒకటే మనకి ప్లాంట్. మనకి భూమిలో న్యూట్రిషన్ వాల్యూస్ ఎక్కువ ఉండాలి, దానికి న్యూట్రిషన్ వాల్యూస్ కావాలి మనకి ప్లాంట్కి. దానికోసం మనం భూమిని మనం మంచిగా మెయింటైన్ చేసుకోవాలి. న్యూట్రియన్ వాల్యూస్ చూసుకుంటే మనకి మన భూమిలో ఎలా పెరగాలంటే ఇప్పుడు చాలా మంది బయట ఫెర్టిలైజర్స్ దొరుకుతున్నాయి, అవన్నీ తీసుకొచ్చి చాలా మంది కొట్టుకుంటున్నారు పొలాలల్లో. అట్లా కాకుండా మనదేంటిదంటే న్యాచురల్ ప్రాసెస్లో మనం చేసే న్యాచురల్ ఫార్మింగ్ కాబట్టి న్యాచురల్ ప్రాసెస్లో మన దగ్గరనే మేమే తయారు చేస్తాం అనమాట. ఘనజీవామృతం, జీవామృతము, పుల్ల మజ్జిగ. ఇంకా మెయిన్ ఏంటిదంటే మనకి మనం ఏమైనా పంట వేస్తున్నామంటే ఆ పంటకి ఒక నెల ముందే మేము మొత్తం పచ్చిరొట్ట విత్తనాలు అనేసి వేస్తాము. గ్రీన్ మెన్యూస్ అంటారు. పచ్చిరొట్ట విత్తనాలు వేసి మళ్ళీ మేము అందులోనే కలవ దున్నినాక అప్పుడు మేము ఏమైనా ప్లాంటింగ్ చేస్తుంటే మేము అప్పుడు ప్లాంటింగ్ చేస్తాము. దీనివల్ల మనకి పచ్చిరొట్ట విత్తనాలు వేయడం వల్ల మనకి భూమి గట్టిగా ఉంటుంది, మంచిగా న్యూట్రియన్ వాల్యూస్ అనేది చాలా పెరుగుతాయి భూమి. సో ఇప్పుడు మనం చూసాం కదా సాయిల్ ప్రిపరేషన్లో మనకు తగ్గట్టు మనం సాయిల్ ప్రిపరేషన్ న్యాచురల్ ప్రాసెస్లో చేసుకోవాలి. ఇక నెక్స్ట్ ఏంటిదంటే మనకి సోయింగ్ అండ్ ప్లాంటింగ్ అంటే ఇప్పుడు చాలా మంది ఇప్పుడు మీరు చూస్తున్నట్టు బయట మొక్కజొన్న వేస్తున్నామంటే ఇప్పుడు మొక్కజొన్నకి వాళ్ళు ఆల్రెడీ మనకి పింక్ కలర్లో ఉంటుంది మొత్తం. మొక్కజొన్న గింజ మనకి ఉండేది ఎల్లో కలర్ అయితే పైన మొత్తం పింక్ కలర్లో వాళ్ళు తీసుకొచ్చి ప్యాకెట్లు దొరుకుతాయి, అవన్నీ మనం నాటుకోమని చెప్తారు. అదేంటిదంటే మొత్తం వాడు కెమికల్ మనకి ఆల్రెడీ కల్పిస్తాడు అనమాట. కానీ మనం అట్లాంటివి నాటకుండా మనం న్యాచురల్ ప్రాసెస్ ఏం చేస్తున్నాం అంటే బీజామృతం అనేది తయారు చేసుకుంటున్నాం. న్యాచురల్గా మనకి ఆవు మూత్రంతో ఇంకా దాంతో మనం బీజామృతం తయారు చేసుకొని అందులోనే విత్తనం శుద్ధి చేసి మనము నాటుకోవాలి. నాటుకుంటే అప్పుడు మనకి గ్రోతింగ్ కూడా మంచిగా వస్తుంది, ఇంకా మనకి న్యాచురల్ ప్రాసెస్ ఉంటుంది. మేమైతే ఇప్పుడు నెక్స్ట్ విత్తనం శుద్ధి చేసేటప్పుడు బీజామృతంలో ముంచుకొని మేము విత్తనం అయితే నాటుకుంటాము. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మేము చేసేది విత్తనాలతో పాటు ఇంకా చెట్టును అర్థం అనుకుంటాం. చెట్టు ఏంటిదంటే ట్రాన్స్ప్లాంటింగ్ అనమాట. ఇప్పుడు మనం నర్సరీలో దొరికేటి తీసుకొచ్చుకొని మనము మన భూమిలో నాటుకుంటాము. ఇది మనకి సోయింగ్ అండ్ ప్లాంటింగ్. నెక్స్ట్ ఏంటిదంటే ఇరిగేషన్ అనమాట. ఇరిగేషన్ అంటే అందరికి తెలిసిందే. ఇప్పుడు మనము ఇరిగేషన్ అంటే మనము ఇప్పుడు పత్తి పెట్టినామంటే దానికి ఏ రకంగా నీళ్ళు వదలాలి, ఇంకా మనం మిర్చి తోట పెట్టినామంటే దానికి ఏ రకంగా నీళ్ళు వదలాలి, దానికి ఎంత క్వాంటిటీలో వదలాలి, మళ్ళీ దానికి ఎక్కువ పెట్టినా మనకి మొక్కలు చికాకే, మొక్కలు అనేది చచ్చిపోతాయి. మళ్ళీ తక్కువ పెట్టినా సరే మొక్కలు చచ్చిపోతాయి. దానికి మనం మీడియంగా మెయింటైన్ చేసుకోవాలి.
దీన్ని మనకి వాటర్ ఇరిగేషన్ అంటారు. మనము ఇరిగేషన్ గురించి చూసినాం కదా, ఇప్పుడు ఏంటంటే వీడింగ్ అనమాట. వీడింగ్ అంటే మనకి ఇప్పుడు అందరికి తెలిసింది, మన కలుపు మొక్కలు ఉంటాయి. ఆ కలుపు మొక్కలు మనకి అవసరం కాని అయితే, అవి మనకి పనికి రాని అయితే మనం దాన్ని కలుపు మొక్క కిందని భావించి దాన్ని అయితే మనం తీసేయాలి. అది తీసేసి మళ్ళీ మనం బయట పడేయకుండా దాన్ని మనము మన ఉన్న భూమిని అక్కడ మళ్ళీ దాన్ని వదిలేస్తే ఏమైందంటే మనకి అంతవరకు మనకి మల్చింగ్ అనేది మంచిగా అవుతుంది. భూమిలో న్యూట్రియన్స్ వాల్యూస్ మనకి పెరుగుతాయి. అవి పెరగడం వల్ల మనం పెట్టిన చెట్టుకి గ్రోత్ అనేది ఇంకా మంచిగా ఉంటుంది. మనం పీకకుండా ఉన్నామంటే మళ్ళీ మనకి కలుపు మొక్కకు మనం నాటిన మొక్కకి ఫైటింగ్ అయ్యి మనకి న్యూట్రియన్స్ వాల్యూస్ దానికి సరిపోకుండా ఉండడం వల్ల మనకి చెట్లు చచ్చిపోయే అవకాశం కూడా ఉన్నది. ఇది మనకి వీడింగ్ గురించి. ఇప్పుడు నెక్స్ట్ ఏంటిదంటే మనము అన్నిటికంటే మెయిన్ ఏంటిదంటే మనకి పెస్టిసైడ్ డిసీజెస్. ఆ డిసీజెస్ అంటే మనకి ఇప్పుడు ప్రతి ఒక్క పొలంలో అయ్యేటి. అది మనకి ఇప్పుడు ఏమైనా పండిస్తున్నామంటే ప్రతి ఒక్క పురుగు వస్తూనే ఉంటుంది. ఇప్పుడు ఆ పురుగులు నాపడానికి బయట అయితే అసలు చాలా ఫెర్టిలైజర్స్ ఉన్నాయి. ఆ ఫెర్టిలైజర్స్ ఎన్ని ఉన్నాయో వాటికి తగ్గట్టు మనకి న్యాచురల్ ప్రాసెస్ లో కూడా మనము తయారు చేసుకునే ఫెర్టిలైజర్స్ ఉన్నాయి. మనము బయట వాటిని వాడకుండా మనం న్యాచురల్ గా తయారు చేసుకొని మన చెట్లకైతే మనం కొడతాం అన్నమాట. అసలు ఏ పురుగుకి ఏ టైంలో కొట్టాలా, దానికి గ్రోత్ రావాలంటే ఏం కొట్టాలా అనేసి మొత్తం మనకి న్యాచురల్ ప్రాసెస్ లో తయారు చేసి మేమైతే దాన్ని కొడతాము. ఇది మనము పురుగు రాకుండా కూడా కాపాడుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే మనకి ఇదంతా ఎవరు చూడరు. ఇంకా మనము పంట వేసిన కాడ నుండి పండించే వరకు ఎవరు చూడరు. ఇప్పుడు మనకు అందరూ ఎవరైనా కస్టమర్ చూసిందంటే మనకి మెయిన్ హార్వెస్టింగ్ ఎలా చేస్తున్నారు, మళ్ళీ దీన్ని స్టోరేజ్ ఎలా చేస్తున్నారు. మెయిన్ ఏంటంటే ఈ రెండే అనమాట. మనకి హార్వెస్టింగ్ అనేది మనం మంచిగా చేసుకోవాలి. గ్రోత్ అనేది మంచిగా మనకి మొత్తం రాగానే మనం హార్వెస్టింగ్ చేసుకొని మళ్ళీ దాన్ని నీట్ మెయింటెనెన్స్ గా మనం స్టోర్ చేసుకోవాలి. ఎవరు వచ్చినా మనకి రెండే అనమాట చూసేది. ఇందులో ఏమైనా మిస్టేక్స్ ఉంటే మా కామెంట్ రూపంలో తెలపండి. ఇంకేంటిదంటే మా సేఫ్ ఫుడ్ వాళ్ళది కాన్సెప్ట్ ఏంటిదంటే, ఇప్పుడు ఉన్న బయట కల్తీలలో మనకి పొద్దున్న లేస్తే టూత్ పేస్ట్ కా నుంచి మళ్ళీ నైట్ పనుకునే గుడ్ నైట్ వరకు కూడా మొత్తం కల్తీయే. ఆ కల్తీ కా నుంచి కొద్ది గొప్ప మనం ఆపాలని చెప్పేసి మేము న్యాచురల్ ఫార్మింగ్ అయితే స్టార్ట్ చేస్తున్నాము. మా కాన్సెప్ట్ ఏంది, రైట్ టు ఫార్మ్ టు టేబుల్. ఇది మా కాన్సెప్ట్. ఎవరైనా కొత్తగా వచ్చిన వాళ్ళు ఉంటే మా ఛానల్కి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.